మావోయిస్టు సాయుధ పోరాటానికి నిజంగా చెదలు పడుతున్నట్లే కనిపిస్తూ ఉంది. మావోయిస్టు మహావృక్షం అనేది కూలిపోతుందా, వాడిపోతుందా నిజంగా అర్థమైతలేదు. ఎంతమంది మావోయిస్టులు లొంగిపోయినరు, ఎంతమంది మావోయిస్టులు తూటాలకు బలైనరు, ఆ లెక్కలు తీస్తే చాలా ఉంది. అంటే వాస్తవంగా కూడా మావోయిస్టులు ఉద్యమం అనేది, ఆ పంత అనేది వాళ్ళ యొక్క స్వార్థం కోసమో, లేకపోతే వాళ్ళు ఏదో ఆస్తులు సంపాదించుకోవడానికో, లేకపోతే ఇంకేదో చేయడానికో ఏం కాదు. కానీ కేవలం పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం, పెట్టుబడిదారి వ్యవస్థకు వ్యతిరేకంగా, రాజ్యాంగబద్ధంగా పాలన సాగించని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడినరు తప్ప వాళ్ళ యొక్క స్వాలంబన కోసమో, స్వార్థం కోసమో పోరాడిన పరిస్థితి అయితే కాదు. అలాంటి మహావృక్షం ఈరోజు ఒక్కొక్క కొమ్మ తెగి కింద పడుతున్నట్లు కనిపిస్తూ ఉంది. మనకు చూస్తున్నాం కదా, ఈ మధ్యకాలంలో ఎంత పెద్ద తలకాయలు సీసీ సభ్యులు కూడా లొంగిపోయారు. మల్లోజుల వేణుగోపాలరావుతో సహా ఆశన్న, బండప్రకాష్, తర్వాత చంద్రన్న, వీళ్ళంతా ఎంతోమంది లొంగిపోయిన పరిస్థితి. వాళ్ళు నరుగులేనా, మళ్ళీ వాళ్ళతో పాటు అనుచరులు కొన్ని వందల మంది మావోయిస్టులు లొంగిపోతున్న పరిస్థితి కనిపిస్తాం. ఆపరేషన్ కగార్ 2026 మార్చి 31 నాటికి భారతదేశంలో మావోయిస్టులు అనేవారు ఉండొద్దు అనేది కేంద్ర హోంమంత్రి పదే పదే హెచ్చరిస్తున్నారు. దానికి అనుగుణంగానే బలగాలను, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బలగాలను మొత్తం అడవులకు బాట పట్టించాడు. భుజాలకు తుపాకులు, వెనుక 2 భుజాలకు బ్యాగు, ఇక నదులు దాటుడు, చెట్ల పొదల నుంచి పోవుడు, ఏకంగా కర్రెగుట్టలనే ఛేదించారు. కర్రెగుట్టల్లో క్యాంప్ ఆఫీసులు కూడా పెట్టిండ్రు. అంటే కర్రెగుట్టలు అంటే మీకు తెలుసు ఎంత డేంజర్ అంటే, అవి ఉదయం పూట కూడా చీకటిగానే ఉంటాయి. చాలా విచిత్రమైన గుట్టలు అంట. ఆ గుట్టలను కూడా ఛేదించారంటే ఆపరేషన్ కగార్ అనేది ఏ స్థాయిలో ముందుకు వెళ్తుందో అర్థం చేసుకోవాలి మనం. నిజంగా సాయుధ పోరాటం అంటే చాలా గొప్పది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పేద ప్రజల కోసం కొట్లాడిన అన్నలు ఈరోజు ఒకరొకరిగా నేల కొరగడం, లొంగుబాట పట్టడం అనేది నిజంగా చరిత్రలో ఇదే మొదటిసారి. గతంలో కూడా చాలా జరిగిన ఆపరేషన్లు, కానీ ఈ స్థాయిలో, భారీ స్థాయిలో ఏకదాటికి ఒకటే లక్ష్యం పెట్టుకున్నది. చర్చలు లేవు, ఏం లేవు. లొంగిపోతారా, తూటాలకు బలవుతారా, రెండే ఆప్షన్లు మీకు. అంటే తూటాలకు బలయ్యేటోళ్ళు బలైతేనే ఉన్నారు, లొంగిపోయే వాళ్ళు లొంగిపోతూనే ఉన్నారు. అంటే మావోయిస్టు ఉద్యమానికి సంబంధించి మనకు 2-3 రోజులకు ఒక వార్త వస్తూనే ఉంది. లొంగిపోవడం అనుకోండి, లేకపోతే ఎన్కౌంటర్ జరగడం అనుకోండి, రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ పోరాటం అనే పటిమ ఏదైతే ఉందో దాన్ని చాలామంది విడిస్తున్నారు, కానీ కొందరు మాత్రం విడిచే పరిస్థితి అయితే లేదని ప్రకటనలు కూడా విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది హిడ్మా. మాడ్వి హిడ్మా గురించి మీకు అందరికీ తెలుసు, చాలాసార్లు వార్తలు కూడా విన్నుంటారు. అసలు చాలా చిన్న ఏజ్లే మావోయిస్టు ఉద్యమానికి ఆకర్షితుడై సాయుధ పోరాటాన్ని ఎంచుకొని అడవుల బాట పట్టి ఇప్పటి వరకు రాలేదు. దాదాపు 15-16 ఏళ్ళకే పోయిండు మావోయిస్టు ఉద్యమానికి సంబంధించి. ఛత్తీస్గఢ్లోని పూవర్తి గ్రామం, బస్తర్ జిల్లా అనుకుంటా, పూవర్తి గ్రామం నుంచి వెళ్ళిపోయి, అసలు మాడ్వి హిడ్మా అంటే ఒక రేంజ్, అది మామూలు రేంజ్ కాదు. ఆ పూవర్తి గ్రామ పరిసరాల గ్రామాలు కానీ, గిరిజన గ్రామాలు కొన్ని కిలోమీటర్ల పరిధిలో మాడ్వి హిడ్మా చెప్పిందే వేదం, చెప్పిందే మంత్రం. ఆయన ఏం చెప్తే గదే నడిచేది. అక్కడ భారత రాజ్యాంగం కాదు, మాడ్వి హిడ్మా రాజ్యాంగం నడిచేది. అలాంటి హిడ్మా కూడా ఇప్పుడు గడ్డు కాలం ఏర్పడింది. మామూలు కాదు, అసలు దినదిన గండంగా గడుస్తుంది. అంటే మనం చూస్తున్నాం చాలా మటుకు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ ఉంది. అసలు ఒక్క అడుగు వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. కేంద్రం లెటర్ల మీద లెటర్లు రాసిండ్రు, చర్చలకు పోదాం, చర్చలు చేద్దాం, మేము ఆయుధాలను వదిలేస్తాం, చర్చలు చేద్దామంటే చర్చలు లేవు, గిర్చలు లేవు, మీరు లొంగిపోవాల్సిందే లేదా పోవాల్సిందే మీరు అని ఒక్క అడుగు కూడా వెనక్కి అయిన పరిస్థితి. కొందరు ఆపరేషన్ కగార్కి భయపడి లొంగిపోతున్న వాళ్ళు కొందరుంటే, మావోయిస్టు ఉద్యమంలో లుకలుకలు బయటపడడం, సమన్వయం లేకపోవడం, ఎవరికి వారే యమునా తీరని వ్యవహరించడం వల్ల కూడా లొంగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకు ఒక వార్త కూడా వచ్చింది, మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ. ఆ పార్టీ కీలక నేత ఆజాద్ లొంగుబాటు, ఆయనపై 20 లక్షల రివార్డు ఉందట. ఆజాద్ కూడా గత 3 రోజుల నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. లొంగిపోవడానికి వస్తే పోలీసులు అరెస్ట్ చేసిండ్రు, పోలీసులు అదుపులో ఉన్నాడని. ఇక ప్రజా సంఘాలు కూడా అసలు బయట పెట్టాలి, ప్రెస్ మీట్ పెట్టి చూపించాలి మీడియా, కానీ చాలా డిమాండ్ చేసిండ్రు. మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, భద్రాద్రి కొత్తగూడెం ఏరియా కమిటీ కార్యదర్శి
ఆజాద్ అలియాస్ కొయ్యాడ సాంబయ్య పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మావోయిస్టులు లొంగిపోతున్నట్లు తెలుస్తుంది. ఆయనతో పాటు మరో కీలక నేత అప్పాసి నారాయణ అలియాస్ రమేష్, పలువురు కేడర్ కూడా లొంగిపోయినట్లు సమాచారం. అయితే ఆజాద్ లొంగుబాటును పోలీసులు ధృవీకరించలేదు. కాగా సాంబయ్యది ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామం అంట. ఆయన 1995లో అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు గతంలో పోలీసులు తెలిపారు. రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ఆజాద్పై 20 లక్షల రివార్డు కూడా ఉందట. ఇక మామూలు రివార్డు ఏం కాదు 20 లక్షలు అంటే. ఈ లొంగుబాటుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందంట. ఇక రేపు ఎల్లుండో ప్రెస్ మీట్ పెట్టి ఆ లొంగుబాటు కార్యక్రమాన్ని చేపడతారు పోలీసులు. ఈ ములుగు, ఈ వరంగల్, కరీంనగరు వీళ్ళంతా దాదాపు మావోయిస్టు ఉద్యమానికి ఆకర్షితులై అప్పట్లోనే రాడికల్ ఆ స్థాయిలో వర్క్ చేసి సింగరేణిలో పనిచేసిన వాళ్ళు రాడికల్ మూవ్మెంట్కి ఆకర్షితులై చాలామంది మావోయిస్టులో పోయారు. ఇప్పుడు తెలంగాణ బిడ్డలు, తెలంగాణకు చెందిన మావోయిస్టులు మొత్తం 64 మంది ఉన్నారంట అజ్ఞాతంలో. మరి వీళ్ళు కూడా లొంగిపోతున్నారు. ఇంకా సంఖ్య తగ్గుతూ వస్తుందేమో మరి తెలియదు. కానీ 64 మంది మావోయిస్టులు మాత్రమే ఉన్నారట. మొత్తం ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా, మహారాష్ట్ర కూడా కొంత తక్కువనే. మొత్తం ఎక్కువ అంటే ఛత్తీస్గఢ్, ఒడిస్సా, మహారాష్ట్ర, జార్ఖండ్ కూడా వీళ్ళు ఎక్కువ స్థాయిలో మావోయిస్టులో ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నవారు. ఇక కేంద్రం దృష్టిలో ఉన్నది ముగ్గురే, మీకు తెలుసు. నేను కూడా గతం నుంచి వార్తలు చెప్తూనే ఉన్నా. హిడ్మా ఒక వ్యక్తి, తర్వాత పాపారావు భార్య మొన్ననే చనిపోయింది. నేషనల్ పార్క్లో ఎన్కౌంటర్ జరిగితే ఆమె పేరు ఊర్మిళ అనుకుంటా, ఊర్మిళ చనిపోయింది ఎన్కౌంటర్లో. హిడ్మా, పాపారావు, తిప్పిరి తిరుపతి అంటే అలియాస్ దేవ్జీ ఆయన పేరే. వీళ్ళు ముగ్గురే టార్గెట్ ఉన్నారు. వీళ్ళ కోసం మామూలు వేట కొనసాగిస్తలేదు కేంద్ర బలగాలు. మొత్తం తిండి తిప్పలు అన్నీ అక్కడనే. ఇప్పుడు కేంద్రం దగ్గర కూడా ఏమైంది మీకు తెలుసు కదా. అత్యాధునిక ఆయుధాలు, డ్రోన్లు, శాటిలైట్, ఓ కథ కార్ఖాన్ చాలా పెద్దగా ఉంది. అసలు మాడ్వి హిడ్మన్ నిజంగా ఇక మనం ఏమనాలో చెప్పలేం. కానీ అసలు చుక్కలు చూపిస్తున్నాడు భద్రతా బలగాలకు, కేంద్ర ప్రభుత్వానికి. గతంలో కూడా చెప్పిండు మాడ్వి హిడ్మన్, నేను దొరకనని చెప్పిండు. నేను దొరకను పోలీసులకు, అసలు పట్టు పడను, అసలు వాళ్ళ తూటాలకు నేను బలి కాను, ఒకవేళ అదే రోజు వస్తే నా గన్నుతోటి నేనే కలుసుకొని చచ్చిపోతా అని చెప్పిండు. అది నిజం చేస్తున్నట్లే కనిపి ఇంతవరకు ఆచూకు లేదు, లభ్యమే లేదు అసలు. ఈ మధ్యకాలంలో ఛత్తీస్గఢ్ విజయ్ శర్మ హోంమంత్రి ఆయన పూవర్తి పోయిండు. మాడ్వి హిడ్మా తల్లి దగ్గరికి పోయి భోజనం చేసి ఆమెకు మంచి చెడులు చెప్పి నీ కొడుకుని రిక్వెస్ట్ చేయి అంటే చెప్పమ్మా, రమ్మని చెప్పు, అడవుల నుంచి బయటకు వచ్చి నేను ముసలితనంలో ఉన్నా, నేను చనిపోవడానికి దగ్గర అయినా రానైనా నేను చూడాలనింది అని ఒక రిక్వెస్ట్ పెట్టంటే ఆమె కూడా పెట్టింది. సరే నేను చెప్పిన మాటలు ఆయన చెప్పిండా లేదా కానీ ఓ రకంగా చెప్పించారు. ఆమె కూడా రిక్వెస్ట్ చేసింది, అప్పీలు పెట్టుకున్నది, మాట్లాడింది, రా లొంగిపో 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 అన్నది. కానీ మాడ్వి హిడ్మా మాత్రం ఆయన యొక్క మనసు ఒప్పుకుంటలేనట్లు కనిపిస్తూ ఉంది. ఏదేమైనా మావోయిస్టుల యొక్క మహావృక్షం ఇక ఏమవుతుందంటే ఒక 4-5 కొమ్మలు నిలబడ్డాయి ఇప్పుడు అంతే. మొదలు కూడా అంతా పెకిలించి వేసే ప్రమాదంలో ఉంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం. కేంద్ర బలగాలు దాదాపు కూలిపోయే పరిస్థితికి వచ్చింది. ఏమవుతుందో ఏమో తెలియదు కానీ ప్రభుత్వం పెద్ద లక్ష్యమే పెట్టుకున్నది ఆపరేషన్ కగార్లో భాగంగా. మరి ఇంకా మావోయిస్టుల యొక్క సిద్ధాంతాలు మీకు తెలుసు. వాళ్ళు ఎందుకోసం పోయినరు మావోయిస్టులు అడవులకు, ఏం చేయనికి పోయినరు, అసలు గన్నులు ఎందుకు పట్టినరు, సాయుధ పోరాటం ఎందుకు చేస్తున్నారు, మరి వాళ్ళ యొక్క లక్ష్యాలను కేంద్ర ప్రభుత్వం తీరుస్తుందా తీరువదా చూడాలి. మరి ఇంకేంది మావోయిస్టులు మరో వాదన ఏంది, అసలు అడవులలో ఉండే ఖనిజ సంపదను మాత్రం దోసుకపోనికే పెట్టుబడిదారి వ్యవస్థకు అప్పగించడానికి మమ్మల్ని అంతం చేస్తున్నారు అనేది మావోయిస్టులు వాదిస్తున్నారు, మాట్లాడుతున్నారు. కేంద్రం ఏమంటుంది, ఎన్నేళ్ళు గిరిజనులు ఇట్లా మావోయిస్టు నీడలో ఉండి అభివృద్ధికి దూరంగా రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఎందుకు బతకొద్దు, ప్రపంచం అంతా ఓ రకంగా ఉంటే దేశం అంతా ఓ రకంగా ఉంటే ఈ బస్తర్కు ఛత్తీస్గఢ్ వీళ్ళంతా ఎందుకు ఇన్నేళ్ళు ఇంకా అభివృద్ధికి నోచుకోకుండా ఉండాలి, మేము అభివృద్ధి చేసి చూపిస్తాం అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ వాదన వాళ్ళది, వీళ్ళ వాదన వీళ్ళది. ఏదేమైనా గిరిజనులను ఒక ఉన్నత స్థానానికి తీసుకొచ్చినప్పుడే, మౌలిక వసతులు కల్పించినప్పుడే, స్కూళ్ళు స్థాపించినప్పుడే, వైద్యాన్ని స్థాపించినప్పుడే, వైద్య ఫెసిలిటీస్ పెంచినప్పుడే ఇప్పుడు మన నగరాలల్లో పట్టణాలల్లో మామూలుగా గిరిజన ప్రాంతాలు కాకుండా ఎట్లయితే ప్రజలు అభివృద్ధి చెందినరో చదువులో కానీ వైద్యంలో కానీ రకరకాలుగా అట్లా అభివృద్ధి చెందినప్పుడే నిజంగా మావోయిస్టు యొక్క లక్ష్యాలు నెరవేరినట్లు 100% కనిపిస్తుంది. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో ఏం కథనో తెలియదు కానీ మొత్తమే అయితే ఆపరేషన్ కగార్ వల్ల మావోయిస్టు పార్టీలో సాయుధ పోరాటం
కుదేలైపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన తొలి వెలుగు.